హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మన కంట్రీలోకి ఎలా వచ్చారు ఏంటి అన్నదంతా కూడా చూద్దాము. అయితే ఫ్రాన్సిస్ డ్రేక్స్ తన వోయేజ్ అనేది అరౌండ్ 1580లో స్టార్ట్ చేశాడనమాట. అండ్ అదే టైంలో 1588లో ఇంగ్లీష్ వాళ్ళు స్పానిష్ పైన గెలిచారనమాట. అయితే అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అనేది స్టార్ట్ అయ్యి ఈ వాళ్ళ సెయిలర్స్ అందరినీ కూడా, నావికులందరినీ కూడా ఈస్ట్లో ఏమేమి ఉన్నాయి అంతా కూడా ఫైండ్ అవుట్ చేయమని పంపించడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఈ పోర్చుగీస్ వాళ్ళు హై ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసిందో, వాళ్ళు కూడా ఇండియా రావాలి, వాళ్ళు కూడా ఇండియాలో ట్రేడ్ చేసి ఇందులో షేర్ వాళ్ళకు కూడా కావాలి అని అనుకోవడం జరిగింది. సో 1599లో కొంతమంది ఇంగ్లీష్ మర్చెంట్స్ అందరూ కలిపి మర్చెంట్ అడ్వెంచర్స్ అని చెప్పి ఒక కంపెనీ పేరు పెట్టుకొని డిసెంబర్ 31, 1600లో వాళ్ళకి క్వీన్ ఎలిజబెత్ I ఒక చార్టర్ అనేది ఇష్యూ చేశారనమాట. అంటే ఎక్స్క్లూజివ్ ట్రేడింగ్ రైట్స్ ఆ కంపెనీకి ఇష్యూ చేసి నేమ్ చేశారు. గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ఈస్ట్ ఇండీస్ అని చెప్పి వాళ్ళకి గ్రాంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇనిషియల్గా ఒక మోనోపోలీ ఇచ్చారు. ఒక 15 years పాటు వాళ్ళే వాట్ ఎవర్ వాళ్ళ కంట్రీ నుంచి వాళ్ళే ట్రేడ్ చేసుకోవచ్చు అని ఒక మోనోపోలీ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. అయితే మే 1609లో అదనేది ఎక్స్టెండ్ చేశారనమాట ఇండెఫినెట్గా. అంటే ఒక లిమిటెడ్ టైం అనేది లేకుండా ఆ మొనార్కీ అనేది ఇండెఫినెట్గా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అయితే డచ్ వాళ్ళు ఆల్రెడీ ఈస్ట్ ఇండీస్ పైన చాలా వరకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఇంగ్లీష్ వాళ్ళకి ఏమైందంటే ఈస్ట్ ఇండీస్ వద్దు అని చెప్పి వాళ్ళు ఇండియా వైపు ఈ టెక్స్టైల్స్, నెక్స్ట్ వాట్ ఎవర్ అదర్ వాల్యుబుల్ కమోడిటీస్ ఉంటాయి కదా, వాటి కోసం ఇండియా వైపు టర్న్ అయ్యారనమాట. అయితే ఈ ఇంగ్లీష్ కంపెనీ యొక్క ప్రోగ్రెస్ ఎలా అయింది అనేది మనం చూసినట్టయితే, కెప్టెన్ హాకిన్స్ జహంగీర్ కోర్ట్కి ఏప్రిల్ 1609లోనే చేరుకున్నారు. బట్ ఆ మిషన్ ఏదైతే ఉందో, సూరత్లో ఫ్యాక్టరీ కట్టాలి అని వాళ్ళు వచ్చిన మిషన్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే పోర్చుగీస్ నుంచి అపోజిషన్ ఉండడం వల్ల. అండ్ హాకిన్స్ అలాగా ఆగ్రాని నవంబర్ 1611లో వదిలి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అదే 1611లో ఇంగ్లీష్ వాళ్ళు మౌస్లీపట్నంలో, సౌత్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా, మౌస్లీపట్నం అంటే మచిలీపట్నం, అక్కడ వాళ్ళు స్టార్ట్ చేశారనమాట ట్రేడింగ్ అనేది. అండ్ తర్వాత అక్కడే 1616లో అక్కడే ఒక ఫ్యాక్టరీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మళ్ళీ 1612లో కెప్టెన్ థామస్ బెస్ట్ ఈ పోర్చుగీస్ వాళ్ళని ఈ సూరత్ సీ దగ్గర ఓడించేసి జహంగీర్ దగ్గర ఒక మంచి ఇంప్రెషన్ అనేది కొట్టేశాడు. సో అలా పర్మిషన్ అనేది తీసుకొని 1613లో ఒక ఫ్యాక్టరీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు సూరత్లో అండర్ థామస్ ఆల్వర్త్ అనమాట. నెక్స్ట్ 1615లో సర్ థామస్ రాయ్ ఒక అక్రిడేటర్ అంబాసిడర్ ఆఫ్ జేమ్స్ I జహంగీర్ కోర్ట్కి రావడం జరిగింది. వచ్చి ఫిబ్రవరి 1609 వరకు కూడా అక్కడే ఉన్నాడు. అయితే ఆయన కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదన్నమాట. కమర్షియల్గా ఒక ట్రీటీ ఫ్రేమ్ చేయడానికి మొఘల్ ఎంపరర్తో అతను కూడా సక్సెస్ అయితే అవ్వలేదు. బట్ ఒకటేంటి అంటే కొన్ని ప్రివిలేజెస్, కొన్ని పర్మిషన్స్ మాత్రం పొందాడనమాట. ఆగ్రాలో, అహ్మదాబాద్లో, బ్రోచ్లో వీటిల్లో ఫ్యాక్టరీస్ పెట్టుకోవడానికి వాళ్ళు పర్మిషన్ అనేది పొందాడు అని మనం చెప్పొచ్చు. అయితే కంప్లీట్లీ సక్సెస్ అయితే అవ్వలేదు. అయితే ఇంగ్లీష్ కంపెనీకి మాత్రం ఒక స్మూత్ ప్రోగ్రెస్ అనేది లేదనే చెప్పాలి. ఈ వాళ్ళకి పోర్చుగీస్ వాళ్ళతో, డచ్ వాళ్ళతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు బిగినింగ్లో. బట్ తర్వాత ఈ సిచ్యువేషన్ ఎలా అయితే మారుతూ వస్తుందో, ఆ మారిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆ ముఘల్స్కి, నెక్స్ట్ పోర్చుగీస్ వాళ్ళకి గొడవలు జరగడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫేవరబుల్గా మారాయి అన్నమాట. నెక్స్ట్ బాంబే ఈ గిఫ్టెడ్ టు కింగ్ చార్లెస్ టూకి పోర్చుగల్ కింగ్ గిఫ్ట్గా ఇచ్చేసాడు అనమాట. బికాస్ చార్లెస్ పోర్చుగీస్ ప్రిన్సెస్ క్యాథరిన్ని 1662లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏంటి అంటే పోర్చుగీస్ వాళ్ళతో కొంతవరకు విభేదాలు ఇవన్నీ తగ్గిపోయాయని చెప్పొచ్చు.
సో బొంబే అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చేయడం జరిగింది విత్ యాన్యువల్ పేమెంట్స్. యాన్యువల్గా £10 అనేది ఓన్లీ ఇన్ 1668 వరకు కూడా ఇచ్చేయడం జరిగింది. తర్వాత బాంబేలోకి వీళ్ళు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అనేది షిఫ్ట్ చేసేసుకున్నారు. సూరత్ నుంచి బాంబేకి షిఫ్ట్ చేసేసుకున్నారు అనమాట. సో దేర్ వాజ్ టాసిట్ పీస్. దానివల్ల ఒక పీస్ అనేది ఇంగ్లీష్కి పోర్చుగీస్ వాళ్ళకి మధ్య ఒక పీస్ అనేది ఏర్పడిందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఆంగ్లో డచ్, ఇంగ్లీష్ వాళ్ళకి డచ్ వాళ్ళకి కూడా ఒక కాంప్రమైజ్ అనేది వచ్చింది. అండ్ డచ్ అనేవాళ్ళు ఇంగ్లీష్ కంపెనీ విషయాల్లో ఇండియాలో మేము ఇంటర్ఫియర్ అవ్వము, మేము అటు ఈస్ట్ ఇండీస్ అటు సైడ్ వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చేసారు. సో దీనివల్ల ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఇటు పోర్చుగీస్ వాళ్ళతో ఇటు డచ్ వాళ్ళతో ఆ రైవలరీ అనేది తగ్గిపోయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళ పొజిషన్ ఎప్పుడు మారింది అంటే సుల్తాన్ ఆఫ్ గోల్కొండ 1632లో ఈ ఇంగ్లీష్ వాళ్ళకి గోల్డెన్ ఫార్మెన్ అని చెప్పి ఒకటి ఇష్యూ చేశారండి. వీళ్ళు ఎప్పుడైతే సంవత్సరానికి 500 పగోడాస్ కట్టారో అప్పుడు ఈ గోల్కొండ సుల్తాను మీ ఇష్టం ఈ గోల్కొండ పోర్ట్స్లో మీరు ఎలా అన్నా ట్రేడింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే మౌస్లీపట్నం కౌన్సిల్లో ఒక మెంబర్ అయిన బ్రిటిష్ మర్చెంట్ ఫ్రాన్సిస్ డే ఈ 1639లో చంద్రగిరి రూలర్ నుంచి కూడా ఒక పర్మిషన్ అనేది తీసుకోవడం జరిగింది ఒక ఫోర్టిఫైడ్ ఫ్యాక్టరీ కట్టడానికి మెడ్రాస్లో. అదే తర్వాత ఫోర్ట్ సెయింట్ జార్జ్గా మారింది. అండ్ మౌస్లీపట్నం హెడ్ క్వార్టర్స్గా ఉంది కదా సౌత్ ఇండియాలో అప్పటిదాకా, అది ఇటు ఫోర్ట్ సెయింట్ జార్జ్కి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. సో తర్వాత ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఈస్ట్ వైపు కూడా ఎక్స్టెండ్ చేసి వాళ్ళ ఫ్యాక్టరీస్ హరిహర్పూర్లో మహానది డెల్టాలో హరిహర్పూరు, నెక్స్ట్ బలాసోర్ ఒరిస్సాలో బలాసోర్లో 1633లో అలా వాళ్ళు ఎక్స్పాండ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఫుట్ హోల్డ్ ఇన్ బెంగాల్ అండి. ఈ బెంగాల్ ఆ టైంలో ఏంటంటే ఒక పెద్ద రిచ్ ప్రొవిన్స్ అని మనం చెప్పొచ్చు. ఈ ట్రేడ్, కామర్స్, కమర్షియల్ యాక్టివిటీస్లో, పొలిటికల్గా అన్నిట్లో కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఈ అట్రాక్టివ్గా కనబడేది ఎవరికైనా కూడా, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కానివ్వండి ఎవరికైనా కూడా ఒక ప్రాఫిట్ సీకింగ్, ఎక్కువ లాభాలు అనేది ఉంటాయి అక్కడి నుంచి అని చెప్పి ఇంగ్లీష్ మర్చెంట్స్ కూడా అదే విధంగా అట్రాక్ట్ చేయబడింది అనమాట. సో బెంగాల్ అనేది ముఘల్ ఎంపైర్ వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ ప్రొవిన్స్ కూడా. సో షా సుజా ద సుబేదార్ లేదా గవర్నర్ ఆఫ్ బెంగాల్, ఆయన 1651లో ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఆయన ఇంగ్లీష్ ట్రేడ్ని అలో చేశారనమాట బెంగాల్లో విత్ యాన్యువల్ పేమెంట్ ఆఫ్ 3000 రూపీస్. అన్ని డ్యూటీస్ పేరు మీద 3000 రూపాయలు కట్టాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలా ఫ్యాక్టరీస్ అనేది 1651లో హూగ్లీలో స్టార్ట్ అయ్యాయి. అండ్ మిగతా ప్లేసెస్ ఈ కాసిం బజారు, పాట్నా, రాజ్మహల్ ఇలాంటి చోట్ల అన్ని చోట్ల కూడా ఆ ఫ్యాక్టరీస్ అనేది స్టార్ట్ చేశారు. అయితే ఆల్రెడీ చార్జ్ చేయడం అనేది జరిగినా కూడా కంపెనీ పైన మళ్ళీ కస్టమ్స్ ఆఫీసర్స్ వీళ్ళు లోకల్ చెక్ పోస్టులు వాళ్ళు మళ్ళీ ట్రోల్స్ పేమెంట్ కోసం ఇది చేయడం జరిగింది. సో పాలసీ చేంజ్ చేసుకోవాలని చెప్పి కంపెనీ వాళ్ళు ఆ హూగ్లీలో ఒక ఫోర్టిఫైడ్ సెటిల్మెంట్, ఒక ఫోర్ట్ కట్టుకోవాలి అని చెప్పి అడగడం జరిగింది. సో దట్ ఆ ఫోర్స్ అనేది వాళ్ళకి వాళ్ళు ఎప్పుడన్నా ఇలా బలవంతంగా ట్యాక్స్లు ఇంకా అదనంగా ఇది చేస్తే ఆ ఫోర్ట్ ద్వారా వాళ్ళ ఫోర్స్ అనేది చూపించవచ్చు అని చెప్పి. అయితే విలియం హెడ్జెస్ ఫస్ట్ ఏజెంట్ అండ్ గవర్నర్ ఆఫ్ కంపెనీ ఇన్ బెంగాల్. ఈ కంపెనీకి సంబంధించిన గవర్నర్ విలియం హెడ్జెస్ అయిన ఫస్ట్ ఏజెంట్ అండి. ఆయన అపీల్ చేశాడు షైస్తా ఖాన్కి, అప్పటి ముఘల్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. ఆగస్టు 1682లో షైస్తా ఖాన్కి అపీల్ చేయడం అయితే జరిగింది. ఇదంతా రిడ్రెస్ చేయండి, ప్రాబ్లం సొల్యూషన్ చెప్పండి అని. బట్ ఏమీ కూడా రిటర్న్లో ఏమీ రాలేదు. సో అండ్ ఇంగ్లీష్కి ముఘల్స్కి మధ్య ఉన్న రిలేషన్ కూడా బ్రేక్ అయిపోయింది. అయితే 4 సంవత్సరాల తర్వాత హూగ్లీ అనేది ముఘల్స్ ద్వారా ఇట్ వాజ్ సాక్డ్ October 1686లో. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళీ క్యాప్చర్ చేసి థానేలో ఆ ఫోర్ట్స్ని, నెక్స్ట్ హిజ్లీ ఈస్ట్ మిడ్నాపూర్లో అక్కడ నెక్స్ట్ ముఘల్ ఫోర్టిఫికేషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళి మళ్ళీ రైడ్ చేయడం జరిగింది. అయితే ఇంగ్లీష్ వాళ్ళని హవెవర్ ఎలా అయినా సరే హూగ్లీ నుంచి ఫోర్స్డ్గా పంపించేసి గంగా దగ్గర ఒక మూల లొకేషన్లో విచ్ ఈజ్ అంత హెల్దీ, అంటే వీళ్ళ బిజినెస్ అంతా చేసుకోవడానికి అంత హెల్దీ కాని లొకేషన్లోకి పంపించేయడం జరిగింది. అయితే ఈ ముఘల్ వాళ్ళు ఎప్పుడైతే హూగ్లీ పైన రైడ్ చేశారో జాబ్ చర్నోక్ ఈయన ఒక కంపెనీ ఏజెంట్ అండి. ఆయన ముఘల్స్తో నెగోషియేషన్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ ప్లేసు సుతానుటి అనే ప్లేస్ కావాలి అని చెప్పి.
అయితే ఈ చెర్నోకు ఒక ట్రీటీ అనేది సైన్ చేశాడు ముఘల్స్తో ఫిబ్రవరి 1690లో. అండ్ ఆ ట్రీటీ ద్వారా ఏంటి అంటే ఈ సుల్తానటీ ఆగస్టు 1690లో మళ్ళీ వీళ్ళ చేతిలోకి వచ్చేసింది. సో ఇంగ్లీష్ ఫ్యాక్టరీ అనేది ఫిబ్రవరి 10th 1691లో ఈ ఇంపీరియల్ ఫార్మన్ ద్వారా ఇంగ్లీష్ వాళ్ళు కంటిన్యూ చేశారనమాట. వాళ్ళు 3000 per year ఈ వాళ్ళ డ్యూస్ అన్నీ కూడా పే చేసుకోవడం, ఇలా మళ్ళీ ఈ వాట్ ఎవర్ ఈ జాబ్ చెర్నోకి వచ్చి మళ్ళీ కొంతవరకు నార్మలైజ్ చేశాడని చెప్పొచ్చు. నెక్స్ట్ అదే టైంలో ఈ బార్ధమాన్ డిస్టిక్లో ఒక జమీందారు శోభా సింగ్ అనేవాళ్ళు రెబల్ చేయడం జరిగిందండి. సో అది కంటిన్యూగా సబ్సిక్వెంట్గా ఏమైందంటే ఇంగ్లీష్ వాళ్ళు ఏదైతే ఫోర్టిఫై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ సెటిల్మెంట్ ఈ సుతానుతీలో అది జరిగింది 1696లో. నెక్స్ట్ 1698లో ఈ ఒక పర్మిషన్ కూడా వచ్చింది. ఈ జమీందారి 3 villages జమీందారి సుతానుతి, గోవిందపూరు, కాలికత్తా, ఇప్పుడు కాలిగట్, ఈ ప్లేసెస్ కూడా కొనుక్కోవడానికి ఓనర్స్కి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి వాళ్ళకి పర్మిషన్ అనేది వచ్చింది. సో 1200 రూపాయలకి వాళ్ళు ఆ ప్లేసెస్ అన్నీ కొనేసుకొని వాళ్ళు అక్కడ ఫోర్టిఫై చేశారంటే ఫోర్ట్లు కట్టేసుకొని మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ లాగా అని మనం చెప్పొచ్చు. సో అంతా చేసుకొని దానికి ఫోర్ట్ విలియం అని చెప్పి 1700లో పేరు పెట్టడం జరిగింది. అండ్ అదే టైంలో దాన్ని ఈస్టర్న్ ప్రెసిడెన్సీగా దాన్ని చేశారు. విత్ ఫస్ట్ ప్రెసిడెంట్గా సర్ చార్లెస్ ఐర్ని పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫరూక్ సయ్యర్స్ ఫార్మన్స్ అండి. ఫార్మన్ అంటే ఏం లేదు, ఈ ఒక వాట్ యు సే పర్మిషన్స్ ఇవ్వడం అనమాట. ఆ రాజు అంతా ఆదేశాలతో మార్చలేని ఒక లిఖిత శాసనాలు అని మనం చెప్పొచ్చు. అయితే 1715లో ఒక ఇంగ్లీష్ మిషన్ జాన్ సర్మన్ ఆధ్వర్యంలో ముఘల్ ఎంపరర్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ ఫరూక్ సయ్యర్కి సెక్యూర్డ్ 3 famous ఫార్మన్స్ అనేది వచ్చేసింది. దాని ద్వారా ఏంటంటే కంపెనీకి చాలా వాల్యుబుల్ ప్రివిలేజెస్ వచ్చాయండి బెంగాల్లో, గుజరాత్లో, హైదరాబాద్లో. సో వాళ్ళకు ఒక రైట్స్ అనేది రావడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన టర్మ్స్ ఏంటో మనం చూసినట్టయితే బెంగాల్లో కంపెనీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది ఈ అడిషనల్ కస్టమ్ డ్యూటీస్ నుంచి ఎక్సెంప్ట్ చేయడం జరిగింది. విత్ జస్ట్ 3000 రూపాయలు ఏదైతే సెటిల్మెంట్కి మాట్లాడుకున్నారో జస్ట్ అది పే చేస్తే చాలు అని. నెక్స్ట్ కంపెనీకి పర్మిషన్స్ అనేది ఇచ్చారు వాళ్ళ గూడ్స్ అనేది ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడానికి. నెక్స్ట్ కంపెనీ వాజ్ పర్మిటెడ్ టు రెంట్ మోర్ ల్యాండ్స్. ఈ కలకత్తా చుట్టూ ఉన్న ల్యాండ్స్ పైన రెంట్ అనేది ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి కూడా ఒక పర్మిషన్ అనేది వాళ్ళకి దొరికింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో ఆ కంపెనీ అనేది దాని ఎగ్జిస్టింగ్ అనేది బిగిన్ అయ్యింది. జస్ట్ ఈ డ్యూటీస్, ట్రేడ్, నెక్స్ట్ కామర్స్, వాళ్ళు ఏదన్నా ట్రేడ్ వ్యాపారం చేసినా కూడా దాంట్లో హైదరాబాద్ విషయంలో ఫ్రీడమ్ అనేది దొరికింది. నెక్స్ట్ వాట్ ఎవర్ ప్రివైలింగ్ రెంట్, పాత రెంట్ ఏదైతే ఉందో అది ఓన్లీ మద్రాసుకు మాత్రం పే చేసేవాళ్ళు. నెక్స్ట్ సూరత్లో యాన్యువల్ పేమెంట్ 10,000 రూపాయలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఎగ్జామ్ చేయడం జరిగింది అన్ని ఎక్స్ట్రా ట్యాక్స్లు అన్నిటి నుంచి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాయిన్స్ ఆఫ్ ద కంపెనీ ఉంటుంది కదా విచ్ ఆర్ మింటెడ్ ఎట్ బొంబై, అవి కూడా ఒక కరెన్సీ లాగా త్రూ అవుట్ ద ముఘల్ ఎంపైర్ ఇవ్వడం జరిగింది. సో అపారెంట్లీ ఏమైందంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా ట్రేడింగ్ కన్సెషన్స్ అనేవి వచ్చాయి బెంగాల్లో. అండ్ ఈ ముఘల్ అథారిటీని కొంచెం ఫ్లాటర్ చేసి డిప్లొమేట్ చేసి అంటే వాళ్ళ కొంచెం తాటి చెట్లు ఎక్కించి అట్లాగా వాళ్ళు ఎన్నో దక్కించుకున్నారు అని చెప్పి చెప్పొచ్చు. అయితే ఇలా జరుగుతుంది బాగానే ఉంది అన్న టైంలో ఫ్రెంచ్ వాళ్ళ నుంచి ఒక టఫ్ కాంపిటీషన్ అనేది వచ్చి అసలు ఈ ఇండియాలో వాళ్ళ ఎగ్జిస్టెన్సే డౌట్ అనేలాగా అయిపోయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ అది ఏంటి అనేది ఫర్దర్గా వార్స్ ఎవ్రీథింగ్ కూడా మనం తర్వాత వీడియోలో చూద్దాము. నెక్స్ట్ మెర్జింగ్ ఆఫ్ 2 ఇంగ్లీష్ కంపెనీస్. ఈ ఇంగ్లీష్ రెవల్యూషన్ ఎప్పుడైతే 1688లో జరిగిందో ఈ విగ్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొనోపొలీని అపోజ్ చేశారు. సో ఏమైంది, రైవల్ కంపెనీ అనేది ఫామ్ అయిందనమాట. దాన్ని డిప్యూటెడ్గా సర్ విలియం నారిస్ అంబాసిడర్గా కోర్ట్ ఆఫ్ ఔరంగజేబ్కి వెళ్ళి ఆ ట్రేడింగ్ ప్రివిలేజెస్ వాళ్ళ కోసం వాళ్ళు తీసుకోవడం జరిగింది. బట్ ఈ న్యూ కంపెనీ ఏదైతే స్టార్ట్ అయిందో అది ఫెయిల్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఈ క్రౌన్ అంటే వాళ్ళ గవర్నమెంట్ బ్రిటిష్ క్రౌన్ నుంచి బ్రిటిష్ పార్లమెంట్ నుంచి వాళ్ళకి ప్రెషర్ అనేది వచ్చి 2 కంపెనీలు కూడా కలిపేశారు 1708లో. అండ్ ఒక టైటిల్ పెట్టారు
పెట్టారు, యునైటెడ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ట్రేడింగ్ టు ద ఈస్ట్ ఇండీస్ అని ఒక పేరు అనేది యునైటెడ్గా రెండింటిని కూడా కలిపారంటే ఫస్ట్లో వాళ్ళకి డిఫరెన్స్ అనేది వచ్చి మొనోటనీ అనేది మోనోపలైజేషన్ అనేది తక్కువ అని ఒకటి వెళ్ళి రైజ్ చేసి ఒక సపరేట్ కంపెనీ స్టార్ట్ చేశాడు. బట్ పైనుంచి ఆ పార్లమెంట్ నుంచి బ్రిటిష్ క్రౌన్ నుంచి ఆ ఫోర్సెస్ రావడం వల్ల రెండు కూడా కలిసిపోయాయి అన్నమాట. అది అలా నిదానంగా ఈస్ట్ ఇండియా కంపెనీగా వృద్ధి చెంది ఈస్ట్ ఇండియా కంపెనీ అయింది. ఫ్రమ్ 1708 నుంచి 1873 వరకు ఇండియాలో బ్రిటిష్ పొలిటికల్ పవర్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారనే చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మిగతా కంటిన్యూ చేద్దాము. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను తప్పకుండా. అండ్ మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.